అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నామండి. ఇక్కడ మనతో పాటు రైతు గారు మల్లిరెడ్డి వెంకటప్పారావు గారు ఉన్నారు. ఈయన 2 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం ప్రకృతి వ్యవసాయంలో వరి ఎలా పండిస్తారో, అలాగే ఏటీఎం మోడల్ ఏంటి అన్ని విషయాలు కూడా మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. ఇప్పుడు అందులో ఉపయోగించే కషాయాల కోసం కూడా మనం తెలుసుకుంటున్నాం. అనేక రకాల కషాయాలు ఉపయోగిస్తారండి ప్రకృతి వ్యవసాయంలో. అందులో ఈరోజు మనం దశపర్ణి కషాయం ఎలా చేస్తారో, రైతు గారు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అనే విషయాలు మనం రైతు గారి మాటల్లో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఇక్కడ మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అలాగే ఒక రైతు గారు కూడా వచ్చారండి. వాళ్ళందరినీ కూడా మనం ప్రకృతి వ్యవసాయం కోసం వివిధ అంశాలను అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నమస్తే అండి. మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుందండి? మేము 2018 స్టార్టింగ్ అండి. అప్పటి నుంచి వరిసేను, అటు తోట, సిరు తోట, ఇదే మేము పిండి గట్ట జవాంబం తయారండి. దశపర్ణిక, నియమాస్త్రం, అలాగే అగ్నిస్త్రం, బ్రహ్మాస్త్రం ఇవన్నీ తయారు చేసి వాడతామండి. ఇవన్నీ తయారు చేసి వాడుతున్నారు. 2018 నుంచి కూడా మీరు ప్రకృతి వ్యవసాయం అనేది చేస్తున్నారు. ఓకే అండి. మీరు ప్రకృతి వ్యవసాయం అనేది ఏ విధంగా మీరు మొదలు పెడతారు? మేము స్టార్టింగ్ వరి విత్తనాలు మామూలుగా బీజం తయారు చేస్తాం. విత్తన శుద్ధి చేస్తాం. విత్తన శుద్ధితోటే మీరు ప్రకృతి వ్యవసాయం అనేది మొదలు పెడుతున్నారు. ఓకే ఓకే అండి. తర్వాత 20 రోజులకి ఊడిన తర్వాత నియమ జీవామృతం వదులుతామండి. 20 రోజులకి, 30 రోజులకి, అలా 40 రోజులకి, 60 రోజులకి, అలాగే పంట పూర్తి అయ్యేదాకా, కోతకు వచ్చేదాకా అలా నెలకు 3 సార్లు వదులుతామండి. వదిలితే మేము పిండి కట్టేదండి. ఇప్పుడు మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మాటలో ఈ దశపర్ణి కషాయం ఏ విధంగా తయారు చేస్తారో, దానివల్ల ఉపయోగం ఏంటన్నది మనం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అడిగి తెలుసుకుందామండి. ఇక్కడ మనకి మాస్టర్ ట్రైనర్ గారు మధ్య నాగేశ్వరరావు గారు ఉన్నారండి. ఆయన మాటలో మనం ఈ కషాయం కోసం మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నమస్తే అండి. నమస్తే అండి. రైతు గారు ఇప్పుడు 2018 నుంచి కూడా ప్రకృతి వ్యవసాయం అనేది చేస్తున్నారు కదండి. ఈయనకి మీరు ఏ విధంగా మీ నుంచి సహకారం అనేది అందుతుంది? మేము రైతాంగం ఎక్కడుందో అక్కడికి మా టీం అంతా వెళ్తామండి. ఇక్కడ మనకి ఎర్రవరం టీం ఉన్నారు. ఓకే అండి. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తానండి. ఏమైనా కొద్దిగా ఈ సూచనలు, సలహాలు ఇవ్వడానికి, అదేవిధంగా కషాయాలు ఏ విధంగా తయారు చేయాలి వాటిల్లో శిక్షణ ఇవ్వడం కూడా జరుగుతుందండి. రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉండి మేము ముందుకు మన ప్రకృతి వ్యవసాయాన్ని తీసుకెళ్తూ ఉంటామండి. ఓకే అండి. ఈరోజు మీరు దశపర్ణి కషాయం అనేది తయారు చేస్తున్నారు కదా, దానికోసం ఏమేమి తీసుకున్నారో ఒకసారి మాకు వివరిస్తారా? మనకి ముందుగా ఈ ప్రకృతి వ్యవసాయంలో తెగుళ్ళు, పురుగులను బట్టి రకరకాల కషాయాలు, ద్రావణాలు అనేది తయారు చేస్తూ ఉంటామండి. అందులో భాగంగానే ఇప్పుడు దశపర్ణి కషాయం అనేది తయారు చేయడం జరుగుతుంది. ఈ దశపర్ణి, దశ అంటే 10 అండి. ఈ 10 ఆకులతో కూడి చేస్తామంటామండి. ఇందులో మనం ముఖ్యంగా కొన్ని ముడి పదార్థాలు వాడవలసి ఉంటుందండి. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి సీతాఫలం ఉంది, వేపాకు ఉంది, వావిలాకు ఉంది, జిల్లేడు ఉంది, అదేవిధంగా ఆముదం ఉంది, ఈ జామ ఉంది. ఈ విధంగా ప్రతిదీ కూడా 2 కేజీలు తీసుకోవాలండి. వేపాకులు అయితే మనం 5 కేజీలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీటితో పాటు మనకి ఇక్కడ పచ్చిమిర్చి ఉందండి, 1 కేజీ తీసుకోవాలి. అదేవిధంగా వెల్లుల్లి 1/2 కేజీ తీసుకోవాలి. అల్లం వచ్చి 1/2 కేజీ తీసుకోవాలండి. అదేవిధంగా మనం 150 లీటర్లు నీరు తీసుకోవాలండి, డ్రమ్ము. మనకి ఇక్కడ చూసినట్టయితే పేడ కూడా ఉందండి, దేశవాళీ ఆవు పేడ తాజాది తీసుకోవాలి. ఇది 2 కేజీలు తీసుకోవాలండి. అంతేకాకుండా మనకి ఇక్కడ 20 లీటర్లు దేశవాళీ ఆవు మూత్రం కూడా మనం తీసుకోవడం జరుగుతుందండి. ఇవన్నీ తీసుకొని మనం దశపర్ణి అనేది తయారు చేయడం జరుగుతుంది. ఇది మనకి 30 నుంచి 45 రోజుల్లో తయారవుతుందండి. తయారైన తర్వాత దీన్ని ఉపయోగించే విధానం ఏంటంటే, మనకి ఈ 6 లీటర్ల దశపర్ణి కషాయాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి మనం స్ప్రేయింగ్ ఇచ్చుకోవాలండి. ఈ విధంగా చేయటం వల్ల ఉపయోగాలు ఏంటంటే, మెయిన్గా ఈ పంటలో ఏదైతే ఈ రసం పీల్చే పురుగులు
కాండం తొలుచు పురుగులు, కాయ తొలుచు పురుగులు, రబ్బర్ పురుగులు, ఈ విధంగా ఏ పురుగునైనా సరే నాశనం చేయగలుగుతుంది. అంటే ఈ దశపర్ణి కషాయం అనేది మనకి నేమాస్త్రము, అగ్నాస్త్రముకు ప్రత్యామ్నాయంగా వాడుకోవడం అనేది జరుగుతుంది. ఆహాహా! ఓకే అండి. ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా ముక్కల కింద చేసి ఒక డ్రమ్ములో చేస్తామండి. ఈ ఏస్తారండి? విధంగా మామూలు ఎలా ఉందో అలా ఏస్తే కొద్దిగా ఆలస్యం అవుతదండి. ఆహా! అందులో ఉన్న రసం అనేది దిగడం లేట్ అవుతది. ఆహా! ఇప్పుడు మేమేం చేస్తామంటే ఈ అన్ని ఆకుల్ని కూడా ఒక చాపర్‌తో కట్ చేసి వాటిల్ని మనము తయారీ విధానంలో ఉపయోగిస్తామండి. ఆహా! ఓకే అండి. ఈ దశపర్ణి కషాయం అనేది మనకి పంట పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మంచి రిజల్ట్ వస్తుందా? లేకపోతే ఎలా ఉందండి? మంచి రిజల్ట్ వస్తుందండి. ఇప్పుడు ఆహా! మనము రసాయన మందులున్నాయి. ఆ! ఉదాహరణకు ఒక 200 ఎంఎల్ మందు కొంటే రూ. 1000, 1500, రూ. 2000 కూడా ఉంటాయి. ఈ రసం పీల్చు పురుగులు గానీ, రబ్బర్ పురుగులు గానీ, కాండం తొలుచు, కాయ తొలుచు ఈ పురుగుల్ని ఏటి నివారణ చేయాలన్నా. ఆ! మరి ఇది అంత ఖర్చు అవ్వదు. చాలా ఆహా! తక్కువ ఖర్చుతో అవుతుంది. మంచి రిజల్ట్ ఉంటుంది. మనిషికి హానికరం ఉండదు. అదే విధంగా ప్రకృతికి హాని ఉండదు. పర్యావరణం కూడా హాని ఉండదు. అంతా కూడా బావుంటదండి. ఆహాహా! ఈ కెమికల్ ఏదైతే వాడుతున్నారో అది వాడడం వల్ల అన్నీ కూడా పొల్యూట్ అవుతాయి. మనిషి మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రకరకాల రోగాలొస్తాయి. కాబట్టి మనకి ప్రకృతి సిద్ధంగా లభించేవి ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే ఇవన్నీ ప్రకృతి సిద్ధంగానే లభిస్తాయి. వీటితో తయారు చేసుకొని మనము పంటలకు ఉపయోగించుకోవడం వలన మేలు రకమైన దిగుబడి వస్తుంది. ఆహా! ఆరోగ్యంగా ఉంటుంది నేల తల్లి అన్నీ కూడా. ఓకే అవునండి. అండి. ఇది మిగతా రైతులు కూడా వాడాలని మీరు ఎప్పటికైనా ఆళ్ళకైనా ఆ! చెప్తున్నారా? మేము ఎప్పటికప్పుడే మా ఎర్రవరం టీము ఉన్నారండి. ఆళ్ళందరూ కూడా చాలా చక్కగా రైతాంగం దగ్గరికెళ్ళి, వాళ్ళు స్వయంగా చేస్తూ మిగతా వారిని కూడా చెప్పడం జరుగుతుందండి. వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు విత్తన శుద్ధులు చేయడం, బీజామృతాలు, పీఎండీఎస్ పచ్చి రొట్టె ఎరువులంటారు మన రైతాంగం భాషలో. కానీ 31 రకాలు పీఎండీఎస్ కాన్సెప్ట్ మా గౌరవనీయులైన ఈవీసీ గారు విజయ్ కుమార్ గారు, అదేవిధంగా మా జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ డిపిఎం ఎలీజర్ గారు, వారి యొక్క దృఢమైన సంకల్పంతో మేమందరం కూడా ముందుకెళ్తూ ఇవన్నీ కూడా చేసుకొని వెళ్తున్నామండి. ఓకే అండి. ధన్యవాదాలండి. చాలా చక్కగా మాకు వివరించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.